నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిన్న పిఠాపురంలో రంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరిత ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన పడ్డటువంటి చిత్రహింసలు కావచ్చు, అలాగే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, అన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే సభ మాత్రం సూపర్ సక్సెస్ అయింది అంటున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ కూడా కొన్ని దుష్ప్రచారాలు చేస్తోంది. ఆయన మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. కూటమిలో విచ్ఛిన్నం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి, అలాగే కొత్తగా ఆ పార్టీలో చేరినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మరి జగన్ హయాంలో ఆయనతో పాటు మెలిగిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్గా సభ ఏ విధంగా జరిగింది, మరి ఆ సభ మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది జనసేన పార్టీ. ఆ ప్రసంగంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల గురించి, ఆయన పడ్డ ఇబ్బందుల గురించి, అన్నిటి గురించి ప్రస్తావించారు. దీనిపైన కొత్తగా పార్టీలో చేరారు వైసీపీ నుంచి, వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని వైసీపీ అయితే ఆయన మాటలు కొన్నింటిని కట్ చేసి వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తుందంటారు? ఇప్పటికి కూడా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన వైసీపీకి ఉందంటారా? అసలు సభ ఏ విధంగా? అదే జగన్మోహన్ రెడ్డి నిరంతర ప్రక్రియ అన్నాడు. అంటే ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏం చేయాలంటే వీళ్ళే జాగ్రత్తగా మాట్లాడాలి అంతే. వాళ్ళని మానేయమంటే మానరాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పచ్చబద్ధాలు మాట్లాడడానికి పేటెంట్ హక్కు పూర్తి స్థాయిలో పొందిన వాళ్ళు. అంచేత వాళ్ళు ఎలాంటి అబద్ధమైనా ఏమీ మొగమాట లేకుండా అక్కడ స్పేస్ లేకపోయినా అగ్గిపోలు గెత్తని ట్రై చేస్తారు. అయితే బ్యాడ్ లక్ అంటే తడిసిపోయిన అగ్గిపెట్టితోటి అంత గీసినా ఎలగదు కదా. అంచేత వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ కుదరట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక అంతుకు మెచ్చుకోవాలి, ఒక అంతుకు మనం సున్నితంగా హితో చెప్పాలి. ఎలాగంటే 2014 ఎలక్షన్లో పార్టీ పెట్టాడు ఆయన. పార్టీ పెట్టి 2014లో పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎన్నికల్లో పాల్గొకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. ఆయన యాక్చువల్గా టీడీపీకి సపోర్ట్ చేయలేదు, బీజేపీకి సపోర్ట్ చేశాడు. బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. దీన్ని చాలామంది తెలియదు. ఇది అప్పటికే టీడీపీ బీజేపీ వాళ్ళు ఏమంటారు, మాతో పొత్తు లేకుండా మీరు ఎప్పుడు గెలవలేదంటారు. ఇక్కడ వాళ్ళు అలాగా పొత్తులో ఉండి మాట్లాడుతున్నారు. పొత్తులో ఉన్నా లేకపోయినా వాళ్ళు మరి చెప్పాలని చెప్పేస్తారు. టీడీపీ కూడా అలా చెప్పరు. పొత్తులో ఉంటే మూసి కూర్చుంటారు, ఏం మాట్లాడరు, పొత్తు ధర్మం అంటారు. అంటే ఉన్నతోటి చెప్పి మాట్లాడేవాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కూడా అధికలు అనుకోకూడదు. టీడీపీకి కూడా అవసరం సహాయం. ఒక్కొక్కసారి శత్రువుని ఎదుర్కోవడానికి కొన్ని ఆయుధాలు అవసరం అవుతుంది. మనం వెళ్ళి చేతులతో గుద్దేసి చంపేలేం కదా, కత్తులు కటారులు ఉండాలి కదా యుద్ధం చేసినప్పుడు. అలాగే వీళ్ళు కత్తులు కటారులు అటు మేము ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ఆయుధాలు అంతే. అలా గమనించాలి. వాళ్ళు ప్రధాన ఆయుధం, వాళ్ళ వ్యక్తులే ఇతను ప్రధాన ఆయుధం అన్న రోజులు టీడీపీకి ఎప్పుడూ లేవు. వాళ్ళే ప్రధానంగా శక్తి, వాళ్ళకి ఆయుధాలు ఇవన్నీ అలా కలుపుకుంటారు. ఇక్కడ గత 2014 ఎన్నికల ముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. పంచాయతీ తర్వాత పకాలమని రాష్ట్ర విభజన ఎవరు మొదలెట్టారు. అప్పుడు దాకా దాని గురించి మాట్లాడలేదు, వదిలేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో. ఎప్పుడైతే టీడీపీ పుంజుకున్న వాతావరణం కనపడుతుందో ఇది ఏదో తేడా ఉందరా బాబు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చేసి విభజనకు ఖాయం చేసేసారు. అప్పుడు మళ్ళీ సమైక్య ఆంధ్ర అదని ఇదని అడవాడు చేసి వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. ఆంధ్ర వాళ్ళు పోత పోనే ఎదుట అవనే అనుకుంటారు. కలిసి వాళ్ళు వద్దంటున్నారు, కలిసి ఉంటాం ఎందుకు అనుకుంటారు చాలామంది. నేను అలాగ అనుకున్నాను. వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఎందుకు ఊరికే దెబ్బలాటలో ఎవరి బొట్లో వాళ్ళు పడదామన్న లెక్కలోకి వచ్చేసారు. సరే, అయితే ఆ విభజన జరిగినందుకు బాధలేదు, కానీ విభజన జరిగిన తీరికలు కాయపడ్డారు, బాధపడ్డారు. అన్యాయం జరిగింది అనుకున్నారు, సరిగ్గా చేయలేదు అనుకున్నారు. చెప్పి చేయొచ్చు కదా అందంగానే, ఎవరు వద్దన్నారు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. రాజకీయ నాయకులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాజా ఆ పార్టీ తింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అది బీడు బారిపోయింది, కనీసం ఒక చిగురు కూడా రావట్లేదు, రాదు కూడా. ఆ ప్లేస్లో దొంగలాగా ఎంటర్ అయిపోయి జగన్మోహన్ దూరేశాడు వాళ్ళ ఆన్ చావును అడ్డం పెట్టుకుని. ఇక్కడ ఆ ఎన్నికల ఫలితాలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ ఎన్నికల ఫలితాలని జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఫలితాలు, ఈ ఫలితాలు రిజల్ట్ రాకుండా ఆపారు అప్పుడు జరిగిన ఎలక్షన్లకు ముందు. మీకు గుర్తుందో లేదో, 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు మే 11వ తారీఖుని 12వ తారీఖుని ఈ ఫలితాలు వచ్చినాయి మున్సిపాలిటీది, జడ్పీటీసీలు. 16వ తారీఖునేమో
ఆ ఫలితాలు అసెంబ్లీ ఫలితాలు, పార్లమెంట్ సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఎన్నికల ముందు అయిపోయినాయి ఎలక్షన్స్ అయ్యి, ఆ రిజల్ట్ మాత్రం ఆపారు. ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారు. అప్పుడు ఆ రిజల్ట్ చూస్తుంటే మే 11, 12 తారీఖుల్లో ఈ రిజల్ట్ మున్సిపాలిటీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడూ గెలవని మున్సిపాలిటీలు కూడా టీడీపీ గెలిచింది. ఒకటి ఎవరితో పొత్తు లేదు, ఏమీ లేదు, టీడీపీయే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ వల్లే గెలిచారని అలా చెప్తారు. ఓ రకంగా చెప్తే వీళ్ళు కలవటం వల్ల కొన్ని మైనారిటీ ఓట్లు పోయి ఉంటాయి వీళ్ళకి, బీజేపీ కలవటం వల్ల. సరే ఇప్పుడు ఎన్ని గొడవలు ఎంతురే బాబు అనుకుంటే తవ్వుకుంటాం అనవసరంగా, కెలికి వాసన చూసుకోవడం అనవసరం. వాళ్ళు అలాగే వాళ్ళంతా కందకలేని దూరం కత్తిపెట్టి కింద అందరూ కలిసిపోయి 9 సిగరెట్ కంటించేసుకున్నట్టు మళ్ళీ వాళ్ళకి ఎందుకు దోలా, మనం మాట్లాడకూడదు కదా. సరే ఇప్పుడు పరిస్థితి చూస్తే మొన్న 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమిని గెలిపించినోడు జగన్మోహన్ రెడ్డి. అతను అరాచకము, దౌర్జన్యము, దుర్మార్గము, దోపిడీ, డే లైట్ రాబరీ, ఇలాంటి ఆటంకాలు, నియంతృత్వం, నిరంకుశం, ఎన్ని అవలక్షణాలతోటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మీరేమన్నాడు బాబు అన్నట్టు ఇచ్చేసాడు. జనం కూడా వీడు వద్దురా బాబు అనుకున్నా చేసుకున్నాడు. దానికి ఎక్కువగా వేధింపబడింది. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు అంటాడు, ఈ చంద్రముఖి చేత ఎక్కువగా వేధింపబడింది గంగ అంటాడు కదా. అలాగా ఎక్కువగా వేధింపబడింది టీడీపీ, చంద్రబాబు గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. కళ్ళ ముందు చూసాం కదా. దానికి మమ్మల్ని కొట్టాడు, మా ఈపీ చూడండి, సొక్క ఈపీ చూడండి, మమ్మల్ని కొట్టాడు అని అనకూడదు. ఎవడని ఎక్కువ తన్నులు తిన్నది, ఎక్కువ జైల్లో ఉంది, ఎక్కువ ప్రాణాలు అర్పించింది, ఎక్కువ నిరంకుశ నియంత్రణకు గురైంది, ఆస్తులు కోల్పోయింది, అన్ని రకాలుగా వేటాడబడ్డారు, వెంటాడబడ్డారు వాళ్ళ కార్యకర్త నుంచి టాప్ టు బాటం, క్యాడర్ లీడర్లు అందరూ. కాబట్టి ఆ పాయసం తాలూకు పాత్రలోని సింహభాగం ఆ క్రెడిట్ వాళ్ళకే. ఎవడు క్లెయిమ్ చేసుకున్నా కానీ సర్లే అని చూసి ఊరుకోవాలంతే. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా వేధించారు, ఆయన కూడా తిట్టారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ప్రజలకు అది కూడా హర్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళి లాంటి వాడు, ఇంకా సినిమా యాక్టర్లు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన సినిమాలు వేధించడం మొదలెట్టారు, టిక్కెట్లు తగ్గించేసారు, రూపాయికి 10 రూపాయలకి చూపించేస్తాను చూసారు, అలా కోట్లు పెట్టి తెస్తే. ఇలాంటి ఎన్ని అవలక్షణాలు, పిల్ల శాస్త్రలు, కోతి శాస్త్రలన్నీ చేశారు వాళ్ళు. అదే ఓడిపోవడం కారణం. జనాలకు చిరాకుచ్చిలో చేశారు, అతి చేశారు అన్నీ. ఫైనల్గా ఎలక్షన్ సాధారణ ఎన్నికలకి ముందు 1 సంవత్సరం ముందే టీడీపీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు లోకేష్ గారి పాదయాత్ర ఒక రకమైన బూస్టప్ తీసుకొచ్చింది. ఈ దుర్మార్గాలన్నీ జరుగుతుండగా జనాలు వికారంలో ఉన్నప్పుడు లోకేష్ ఒక హీరోల ప్రాజెక్ట్ అయ్యాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, అందులో ఘన విజయం సాధించారు. తర్వాత మిగతా పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చాడు, చంద్రబాబు గారు అరెస్టు, ఆయన జైల్లో ఉన్నప్పుడు కలిసాడు, ఇవన్నీ జరిగినాయి. టీడీపీ క్యాడర్ కూడా మనతో కలిసి వచ్చాడు, పోరాటంగా సంతోషించారు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ అయిపోయారు, ఒకళ్ళు ముద్దెట్టేసుకుంటున్నారు రోజుని. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం సభ జరిగింది, సంతోషంగా బ్రహ్మాండమైన విజయం జరిగింది, విజయోత్సవాలు భలేగా నెగ్గమని చెప్పేసుకోవాలి వాళ్ళు. గరగాటలు గట్ట అన్నీ పెట్టేసి లొట్టు పెట్టలు, గరగాటలు, గాన భజనలు, భజంత్రీలు పెట్టేసుకుని గరగాట అడిచేయాలి. అది మానేసి ఆడి కర్మ ఈడి కర్మ, లేకపోతే మేము వాళ్ళని లేపాం వీళ్ళు లేపాం, ఇలాంటి అపశృతులు అయ్యి, చిన్న అపశృతి. తర్వాత ముందు కూడా ప్రసంగం బ్రహ్మాండంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రసంగం ఇటీవల కాలంలో చాలా పరిణితి చెందిన ప్రసంగాలు. ఇక్కడ చిన్న అపశృతి, 4 దశాబ్దాల చరిత్రకల పార్టీని కూడా నిలబెట్టామన్నాడు. అది వీళ్ళకి కొంచెం చివుకుమంది క్యాడర్కి. లీడర్లు ఊరుకున్నా క్యాడర్ ఊరుకోరు కదా. అది పెద్ద విషయమేం కాదు. మళ్ళీ సర్దుకుంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే మాట్లాడాడు, చంద్రబాబు గారి గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఈ నాగబాబు గారేమో ఆయన చేసిన వ్యాఖ్యలు వర్మ గారి గురించి అన్నట్టుగా తీసుకున్నారు. అలాగే అనిపిస్తుంది అందరికీ. ఆయన కూడా పట్టుబట్టి అనాల్సిన అవసరం ఏముంది? మనం బాగా గెలిచాం, బాగా కష్టపడ్డాం, అందరం కలిసాం, కూటమిగా ఉన్నాం, యుద్ధం చేసాం, కలిసి ఉంటే కలదు సుఖం, ఇలాంటి మాటలు మాట్లాడాలి. ఇందుకో మరి అలాగే ఆయన మీద అపోహలు ఉన్నాయి అందరికీ. ఈ బాబు వీళ్ళు వచ్చాడరా బాబు ఏం చేస్తాడరా అని అలాంటి అపోహలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళు అనేది అనేసి వీళ్ళు ఏమైనా అంటే మళ్ళీ అలా అనేసారని అనుకోకూడదు. నువ్వు అన్నా కాబట్టి దానికి ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అపోజిట్ రియాక్షన్ ఉంటుంది. స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది, ప్రతిధ్వని ఉంటుంది కదా. మేము అనేస్తాం మూసి కూర్చోవాలంటే ఆడ కూర్చోడు. కాబట్టి మనం అని ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు టీడీపీ క్యాడరు. వీళ్ళకి అదనపు భారం ఇది ఏంటంటే చంద్రబాబు గారిని మొయ్యాలి, లోకేష్ గారిని మొయ్యాలి, మళ్ళీ మధ్యలో జోహార్ ఎన్టీఆర్ అనాలి, ఇవన్నీ అనాలి. అదంతా కడుపులోంచి అందంగా ఎమోషనల్గా అంటారు.
దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా చెయ్యనాలి వీళ్ళు. అది మనస్ఫూర్తిగా అంటున్నారు, ఎందుకంటే కలిసి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారు ఏమన్నా కానీ మొయ్యాలంటే కొంచెం బరువు, ఆయన బరువు ఎక్కువ కదా, అది కష్టంగా ఉంది. అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అర్థమైందా? కాబట్టి ఈ నాయకులు అన్నవాళ్ళు నాయకులు ముద్దెట్టుకుంటమే కాకుండా కేడర్ని కూడా ముద్దెట్టుకోవాలి, ప్రేమించాలి. కేడర్ని కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ నాలాటోడే అతను ప్రేమించేస్తున్నప్పుడు కేడర్ ఎందుకు ప్రేమించారు? వాళ్ళకి అధికారానికి హెల్ప్ చేసేయడని అది ఎవడ కాదంట. టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళకి కలిసి వచ్చారు. ఇక్కడ ఓటండి, టీడీపీ జగన్ని గెలవగలుగుతాం. మొన్న ఎలక్షన్లో కూడా జగన్ ఆచూకీ అనుమానం లేకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ సహాయం కావాలి. ఆ పని చేశారు. ఆ రెండు పార్టీలకి అది అర్థమైంది. నాయకులు అందరూ బలి కౌగులించేసుకుంటున్నారు. కేడర్ కూడా మనోభావాలు దెబ్బకుండా రేపు పొద్దున్న లీడర్లే కాదు, కేడర్ కూడా పనికొస్తారు. కింద కలవాలి కేడర్. వాళ్ళు రోజు ఇప్పుడు దెబ్బలాడుకుంటారు. దీని అవకాశంగా చూసుకుని సాక్షుల్లోని జుట్టెర పోసేసుకుని బట్టలు ఇప్పి ఇసుక జల్లేసి ఏడ్చేస్తున్నారు. వరం గురించి అంత ప్రేమ ఎందుకు వచ్చేయిందో తెలదాలకి. వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీకేం ఖాళీగా ఉన్నారు? అంత ఖాళీగానే మీలో మీరు దెబ్బలాడుకుంటాం, మాట్లాడుకుంటాంగా. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవడం? మీ కూటమి 3 పార్టీలు ఒకటి అయిపోయినాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో ఏం పీకలేండి. మీరు ఎంతసేపు పని ఉన్నా లేకపోయినా ఆడి తిట్టుకోవాలి, లేకపోతే బయటికి తీసుకొచ్చి తిట్టాలి. మీకు ఆ టైం ఇస్తున్నారు కదా, వాళ్ళు స్పేస్ ఇస్తున్నారు. రోజా గట్టా మాట్లాడుతుంది, మీరు వాళ్ళమే పడండి. లేదా మీకేం టాపిక్ లేదని ఎవడో ఒకటి తీసుకెళ్ళి లోపల వేసేయండి, వాడి గురించి మాట్లాడుకుంటారు రోజుని. మీకు బుడం ఛాన్స్ ఉంది కదా. చట్టం ప్రకారం వెళ్ళండి. మీ చట్ట ప్రకారం వెళ్తే ఎంతమంది దొరికేస్తారు చెప్పమంటారా? రోజా దొరికేస్తుంది, సుధీర్ అప్పలరావు దొరికేస్తాడు, మల్లాది విష్ణు దొరికేస్తాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి దొరికేస్తాడు, జగనే దొరికేస్తాడు. నన్ను వేసేసింటారా బాబుని వచ్చేస్తాడు కదా బయటికి. ప్రతి దాని మీద లోపల వేయచ్చు. మీరు అందరిని అలాగే ఎంటర్టైన్ చేయకుండా నీ కర్మ నా కర్మ ఇలాంటి మాటలు ఎందుకు? ఇది నేను హితో చెప్తున్నాను, మందలిస్తున్నాను. అది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది కేడర్తో సంబంధించింది. ఒక నాయకులు ఇద్దరు చేతులు అలాగే ఎత్తేస్తే మహాకూటమి కట్టారు అప్పుడు 2009లోని. అందరూ చేతులు ఎత్తేసారు అలాగా. కేసీఆర్ గారు సొక్క పైకి పోతుంటే మళ్ళీ ఇలా లాక్కుని కూడా పైకి ఎత్తాడు. గెలిచారా? లీడర్లు కౌగులించుకుంటే అవదు. కేడర్ కలవాలి. కేడర్ కలవాలంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వీళ్ళని వాళ్ళు కానీ వాళ్ళని వీళ్ళు కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా అంటే విమర్శించకూడదు అనకూడదు. విమర్శలు వస్తాయి, హితవులు వస్తాయి, మందలింపులు ఉంటాయి. ఇవన్నీ సమానంగా స్వీకరించాలి. పవన్ కళ్యాణ్ ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మన ప్రేమ ఉన్నవాడి గురించే చెప్తాం. జగన్ అయితే నువ్వు అలాగే అనరా బాబు, నువ్వు ఇంకా పాడైపోంటాం మనం. ఇప్పుడు జగన్నే నువ్వు అలాగే చేయనుకునేవాడు నేను ఏంటి, అలా చేస్తేనే ఆడు పోతాడు. అలాంటి దుష్ట స్వభావం ఉన్నవాడు, దుష్ట శక్తులు పోవాలంటే ఆడు ఇంకా ఇప్పుడు పిశాచాలు ఏం చేస్తాయి, దేవుడు ఏం చేస్తాడు, అలా చూస్తూ ఉంటాడు. ఆడు పాపాల మీద పాపాలు చేయనిచ్చి నీ పాపాలు పూర్తి అయిపోయింది అకౌంట్ క్లోజ్ చేస్తాడు. అలాగే ఆడికి అలాగే చెప్తాం, ఇంకా చేసారా బాబు అంటాం. వీళ్ళు అలా చేయొద్దు బాబు అంటాం. ఎందుకంటే మీరు ఉండాలా, వీళ్ళతో కలిసి ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు మంచోడు, వీళ్ళు కొంచెం బాగుండాలి. బాగుండాలంటే ఇలాంటి తప్పులు చేయకుండా బాబు జాగ్రత్త చూసుకుని వెళ్ళరా బాబు, కాళ్ళు దెబ్బలు తగులుతాయి అని చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.